బలం, ధర్మం, వివేకం ఈ ముగ్గురి మధ్యే హస్తినాపుర భవిష్యత్తు దాగి ఉంది. తర్వాతి ఉదయం ముగ్గురినీ ఒక గూఢగృహానికి తీసుకెళ్లాడు ద్రోణుడు. ద్రోణుడు అన్నాడు, యువరాజులరా, ఈరోజు బలం కాదు, భయమే మీ గురువు అవుతుంది. ధృతరాష్ట్రుని ముందున్న భయం నిశ్శబ్దమై నిలిచింది. పాండుకి శరీరబలం తక్కువ, కాని సంకల్పం అతని నిజమైన ఆయుధం. విదురుడు భయాన్ని తలతోనే జయించేవాడు. ద్రోణుడు సృష్టించిన అగ్నిమాయ వారిని 3 దారులలో నెట్టింది. చూపు లేకున్నా ధైర్యమే అతనికి దీపమయ్యింది. పాండు తనలోని భయాన్ని ఒకే బాణంతో చీల్చేశాడు. విదురుడు మాత్రం ఇది అంతా మాయేనని తొలిక్షణంలోనే గ్రహించాడు. ద్రోణుడు ఆనందంగా అన్నాడు, ఇదే నిజమైన శిక్షణ. భయాన్ని జయించినవాడే శక్తి కలవాడు. భయపు పరీక్ష ముగిసింది. ఇంకా రాబోయే పరీక్షల్లోనే ఈ రాజవంశం గుండెలో దాగిన శక్తి బయటపడుతుంది. ఎస్వీకే మోటివేట్ మైండ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ చేసి మరింత మందికి మోటివేట్ చేయండి.